గాలి జనార్దన్ రెడ్డి ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారా? రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గాలి జనార్దన్ రెడ్డికి చెప్పిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కొంతమందికి సీట్ ఇస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గాలి జనార్దన్ రెడ్డి ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నాడా? గాలి జనార్దన్ రెడ్డి చెప్పిన వాళ్ళకే రాయలసీమలో కొన్ని స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇస్తున్నారా అంటే ఏం చెప్తారు మేడం? జరుగుతుంది. ఎందుకంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు? స్వయాన రాజశేఖర్ రెడ్డి గారికి కొడుకు లాంటి వాడు. ఓకే, మరి కానీ కోర్టుల్లో అసలు గాలి జనార్దన్ రెడ్డి అంటే ఎవరో నాకు తెలియదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు అది చూసాము, ఇంకా చాలా కూడా చూసాము. ఫస్ట్లో నేను పెద్ద కొడుకుని అని డిక్లేర్ చేసుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఎందుకు డిక్లేర్ చేశాడు? ఆయనకి ఓబులాపురం గనులు దోచిపెట్టినందుకు కొడుకు అనుకున్నాడు. ఈయన కొడుకు అనుకున్నాడో లేదో కానీ ఆయన మట్టుకు ఈయన తండ్రిలా భావించాడు. ఓకే, ఆయన తండ్రిలా భావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవుతాడు. నా తమ్ముడు అని మాట్లాడాడు. నా తమ్ముడు అని మాట్లాడాడు. గాలి జనార్దన్ రెడ్డి ఇలా మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు కారులో. వస్తుంటే ఆయన్ని మన హైదరాబాదు సరిహద్దుల్లో అవుట్స్కట్స్లో ఆపి అడిగారు జనార్దన్ రెడ్డి, మీ తమ్ముడు అంటే. ఐ డోంట్ నో అన్నాడు. అంతకుముందు ఆయన ఇలా అనున్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒకప్పుడు ఇప్పుడు అనే మాట ఉంటుంది కదా. అవును. వాజ్, ఈజ్, వాజ్ మై ఫ్రెండ్, నాట్ నౌ. వన్స్ అపాన్ ఏ టైం అన్నట్ల. ఒకప్పుడు స్నేహితుడు, ఇప్పుడు కాదు. అలాగే చూడాలి వీళ్ళ వ్యవహారాన్ని. అలాగే చెప్తారు, పైకి అలాగే చెప్తారు. పైగా అతని వ్యాపారాలు అసలు బీజేపీకి దగ్గర చేసిందే గాలి జనార్దన్ రెడ్డి. మోడీకి, అమిత్ షాకి దగ్గర చేసిందే. ఓకే, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీయే కదా. మొన్న కావన్స్ ఎలక్షన్స్లో ఒక పార్టీ పెట్టి ఓట్లు చీల్చడానికి ఏవో వేషాలు వేశాడు కానీ అవేవి నడవలా. ఒక సామాన్యమైన ఒక గనుల్లో ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. అతని జీవన ప్రస్థానం అలా మొదలైంది. అలాంటి వ్యక్తి పాపం చేయకుండా, ఏ మోసం చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా, ఏ ప్రభుత్వాల్ని తిమ్మిని బిమ్మిని చేయకుండా, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను చంపకుండా, ఎంతమంది ఐటీ అధికారుల్ని బెదిరించకుండా, రాజకీయ ప్రత్యర్థుల్ని రోడ్డు యాక్సిడెంట్స్గా టిప్పర్లతో తొక్కించకుండా అని డబ్బులు సంపాదిస్తాడా? ఈనాటికి ఈ 2-3 రాష్ట్రాల పరిధిలో 500 కోట్లతోటి పెళ్లి చేసిన ఘనుడు ఆయన. మామూలుగా ఒకప్పుడు 500 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో ఊహకందని గాలి జనార్దన్ రెడ్డి అతని జీవిత కాలంలో కూతురు పెళ్ళికి 500 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే, ఎన్ని సహజ వనరుల్ని మింగకపోతే, ఎన్ని తాళిబొట్లు తెగకపోతే, ఈ దేశం ఎంత నష్టపోకపోతే 500 కోట్లతో పెళ్లి చేస్తాడు. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి, సాక్షాత్తు గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మానసపుత్రుడు, జగన్మోహన్ రెడ్డికి సొంత అన్న. ఇన్ని ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నవన్నీ ఆయనకి కితాబులే. నేను ఏ ఒక్కటి అబద్ధం చెప్పట్లా. ఇన్ని వాస్తవాలు, కఠిన వాస్తవాలు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డి. మరి ఈ పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గెలవకూడదు అని ప్రత్యర్థి పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ కోరుకోవడం పెద్ద విశేషం కాదు, వింత కాదు. ఓకే, కానీ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటుంది.
కోరుకుంటుంది కాబట్టి సామర్థ్యం లేని కేసులో 52 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి, ఎవరొచ్చినా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి గెలవాలనేది కాదు వాళ్ళ కోరిక, ఈయన ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి. దానికి తగ్గట్లు పావులు కదుపుతున్నారు. పైగా గాలి జనార్దన్ రెడ్డి ఎవరి మనిషి? బీజేపీ మనిషి, జగన్మోహన్ రెడ్డి మనిషి. డబ్బు ఉంది అతని దగ్గర, ఆ డబ్బు వాడతాడు. ఇవాళ ఎలక్షన్స్ గెలవడమే కావాలి మాకు, ఎలా గెలిచామనేది అనవసరం. ఆ గెలవడానికి సరిపడా డబ్బులు గాలి జనార్దన్ రెడ్డి దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు ఖర్చు పెడతాడు. ఈ అంతఃసూత్రాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే అతను ఎందుకు కొంతమంది అభ్యర్థుల్ని పెట్టండి అని ఎందుకు అడుగుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకటే అంతఃసూత్రం. పార్టీ పరంగా కావలసిన వాడు, పార్టీ తనను పంపించింది ఇక్కడ గెలిపించటానికి, పార్టీ ప్రోద్బలం ఉంది. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరికీ మైత్రి బంధం ఉంది, స్నేహబంధం ఉంది, ఆర్థిక బంధం ఉంది. అన్నిటినీ మించి అతని దగ్గర ఆర్థిక వనరులు ఉంది. అందుకోసం గాలి జనార్దన్ రెడ్డి క్యాండిడేట్ని అవసరమైతే మారుస్తాడు, అవసరమైతే బెంగళూరులో ఓటు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అతనికి ఇక్కడ నియోజకవర్గాల్లో ఓటు పుట్టించి అతన్ని అభ్యర్థిని కూడా చేయగలడం అంత సామర్థ్యం ఉంది గాలి జనార్దన్ రెడ్డి దగ్గర. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చెప్పాడనే అనంతపురం జిల్లాలోనే హిందూపురం నియోజకవర్గం, ఆ మడకసిర, మీరు 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 ఏమన్నా చెప్పండి, సాక్షాత్తు 175 సీట్లు గెలిపించే బాధ్యత నాది, అభ్యర్థుల్ని నా ఇష్టమైన అభ్యర్థుల్ని పెడతాను అని గాలి జనార్దన్ రెడ్డి అంటే కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి 2 కారణాలు. గెలవడం కష్టము అనే ఒక భయం ఒకటి, ఇప్పుడు ఎవరు తోడుంటే వాళ్ళని తోడు తీసుకుని గెలవాలి అనే పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు వైనాట్ 175 అన్నోడు, సింగిల్గానే వస్తుంది అన్నోడు నిన్న కాక మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఓడిపోయినా సంతోషంగానే దిగిపోతాను. ఆ ఓటమి భయం ఎంత తరుముతుందో చూడండి. గెలుపు ఇవ్వని సంతోషాన్ని ఓటమి భయపెట్టగలదు. గెలుపు వేగంగా రాదు, ఓటమి వేగంగా వస్తుంది. ఆ ఓటమి తాలూకు భయం మరింత వేగంగా వస్తుంది. ఓకే, ఆ వేగానికి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఎవరు తోడొస్తే వాళ్ళు, ఎవరు సాయం వస్తే వాళ్ళు, ఇది నా సొంత చెల్లి, ఈ చెల్లిని నేను ఇలా అనొచ్చా అనకూడదా, అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించే టైం లేదు, సమయం లేదు. ఇప్పుడు ఎన్ని ఆలోచించుకుంటా కూర్చుంటే కుదరదు. ఇప్పుడు అందరినీ వదిలేసాయి. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎట్లా అయితే చెప్పాడో, నీ ఎదురుగా కనిపించేవాళ్ళు ఎవరైతే నీకెందుకు, నీ లక్ష్యం ఏంటి, నువ్వేమనుకున్నావు చెయ్యి. అదే నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి తను ఏమైనా సరే గెలవాలి ఓకే అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఎదురొచ్చే వాళ్ళనల్లా తిడతాడు. నిన్నటిగాక మొన్న పవన్ కళ్యాణ్ని తిట్టారు. ఎన్ని తిట్టారు? పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని బూతులు రాశారు సాక్షి పేపర్లో? రాశారా? చంద్రబాబు నాయుడు గురించి రాశారా? లోకేష్ గురించి రాశారా? లోకేష్ అసలు అమెరికాలో అరెస్ట్ అయ్యాడని ప్రచారంలో పెట్టారా? ఇవన్నీ పెట్టారు కదా. అలాగే షర్మిల గురించి అట్లాగే మాట్లాడతారు. ఇది ఎన్నికల వ్యూహంలో భాగం. మరి ఇంత ఖరాఖండిగా రాజకీయాలు చేస్తున్నప్పుడు తనకి సపోర్ట్ వచ్చిన మనిషి సపోర్ట్ ఎందుకు తీసుకోకుండా ఉంటాడు? ఇప్పుడు వాళ్ళు చావో రేవో అన్నట్లు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి బాగా దెబ్బతిన్న పులిలా ఉన్నాడు గాలి జనార్దన్ రెడ్డి. అక్కడ ఓడిపోయాను కదా, ఇక్కడైనా గెలవాలి అనే ఇదిలో ఉన్నాడు, ఆ పంతంలో ఉన్నాడు. అందుకే ఎన్ని డబ్బులైనా పెడతాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు సర్వశక్తులు వడ్డీ గెలవాలని కూర్చున్నారు. ఈ పరిస్థితిలో తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకెవరు, తల్లే చెల్లె లేని కాడికి ఇంకెవరో ఎందుకు? అలా అని మనం ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది కదా అన్నని ఆమె ఏమన్నా ఉపేక్షించిందా? ఉపేక్షించలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరింది, మాట్లాడుతుంది. ఆమె ఇంత ఇదిగా నిగ్గదీసి మాట్లాడుతున్నప్పుడు మేము మా పేపర్లో రాస్తే తప్పేంటి అనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. మేము సోషల్ మీడియాలో ఎంతైనా ట్రోల్ చేస్తామని ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు చేసేది కరెక్టు అని నమ్ముతారు. ఓకే,
నమ్మబట్టే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. నేను చేసేది తప్పేమో అని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఎన్నో హత్యలు ఆగిపోతాయి. ఆగవా? ఇప్పుడు మనకి కోపం రాదా ఎప్పుడు ఎవరి మీద? చంపాలన్నంత కోపమో చచ్చేంత బాధో ఉంటాయి కదా. ఎందుకు ఆగుతాము? మనకి ఒక విచక్షణ అనేది పనిచేస్తుంది. ఆ విచక్షణ కోల్పోయిన వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, ఎవరినైనా హత్యలు చేస్తారు, ఎవరినైనా జైళ్ళకి పంపుతారు, ఎలాంటి వెధవల సహాయమైనా తీసుకుని గెలవాలనుకుంటారు. ఓకే. ఇప్పుడు అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో తెలుసు, అతని దుర్మార్గాలు తెలుసు. తెలిసినప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే ఏం చేశాడనేది నాకు తెలియకపోవచ్చు, కానీ అతనికి అంత ఆస్తి ఎలా వచ్చింది అనే దానికి ఎవరన్నా సమాధానం చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. నేను ఆ బేస్తోనే మాట్లాడుతున్నా, ఓకే, పేపర్లో వచ్చిందాన్ని చూసి మాట్లాడుతున్నా. ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన జీవితకాలంలో 500 కోట్లతోటి కూతురు పెళ్లి చేశాడు. ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటాడు. నేను అతి సామాన్యమైన వ్యక్తిని ఎందుకంటున్నా గాలి జనార్దన్ రెడ్డిని? అతనికి ఏమన్నా వారసత్వంగా ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థానాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ నిజాం సంస్థానం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి సంస్థానాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోం. ఇప్పుడు ఎలిజబెత్ రాణి మనవడికో మనవరాలకో పెళ్ళి 500 కోట్లు పెట్టి అయింది అంటే మనం ఏమీ అనుకోవడానికి లేదు. అక్కడ వాళ్ళకి డబ్బు ఉంది చేశారనుకుంటాం. వీడికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని ప్రభుత్వాలని మభ్యపెడితే డబ్బులు వచ్చినాయి, ఎంతమంది అధికారులు జైళ్ళకి పంపిస్తే వచ్చినాయి, ఎంతమంది వ్యాపారవేత్తలు జైళ్ళకి పంపిస్తే వచ్చినాయి, ఎంతమంది రాజకీయ నాయకులు జైళ్ళకి పంపిస్తే. ఈ ఓబులాపురం గన్లు కేసులోనే కదా శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది. ఈ ఓబులాపురం గన్లు కేసులోనే కదా సబితా ఇంద్రారెడ్డికి నోటీసులు వచ్చింది. ఈ రోజుకి కోర్టు కేసులు ఎదుర్కొంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, వ్యాపారవేత్తలు అందరూ బలైపోయారు వీళ్ళ చేష్టలకి. అందుకని డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోటి ఇప్పుడు ఓట్లు కొనాలనుకుంటున్నారు. అందుకే తనకు కావాల్సిన క్యాండిడేట్లు పెట్టుకుంటున్నాడు గాలి జనార్దన్ రెడ్డి.